మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. విశిష్ట పురాణ ప్రాధాన్యం కలిగిన ఈ క్షేత్రంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆత్మలింగం ప్రత్యేకతగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం కాశీ నుంచి 101 శివలింగాలతో వచ్చిన ఆంజనేయుడు ఆలస్యంగా చేరుకోవడంతో అవి కొండపై అక్కడక్కడ ప్రతిష్ఠించబడ్డాయని చెప్తారు. అందుకే భక్తులు ముందుగా ఆంజనేయ స్వామిని 101 శివలింగాలను దర్శించుకొని అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టి కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. మీకు కూడా బీఆర్కే న్యూస్ వారికి కూడా శివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని బీఆర్కే యాజమాన్యానికి మరియు మీ సిబ్బందికి కూడా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడైతే మనం కీసరగుట్టలో సైకిల్ మీద మీరు పర్యవేక్షిస్తున్నట్లు మాకు అర్థమవుతుంది. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది పోలీసులు బందోబస్తు మధ్య ఏర్పాటు చేశారు? ఈసారి ఏర్పాట్లు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, మా మల్కాజ్గిరి కమిషనర్ గారి అనుసారంగా మేము దాదాపుగా ఒక 1600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో కానీ గర్భగుడిలో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరికీ సత్వరంగా శివయ్య దర్శనం అయ్యేటట్లు చర్యలు తీసుకున్నాం. అలాగే ఈ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దర్శనం చాలా తొందరగా అవుతుందని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు ఇలాంటి ఏర్పాట్లు చేయడానికి? అదేనమ్మా, మా సిబి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మేము ముందటి నుంచే లాస్ట్ ఇయర్ జరిగిన కొన్ని ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటి గురించి పూర్తిగా అవగాహన ముందు నుంచే మేము ఒక నెల రోజుల ముందటి నుంచే మేము ఒక ప్లాన్ చేసుకున్నాము. మీరంతా గమనించుంటారు. ఈసారి ఒక్క వెహికల్ కూడా పైకి రావట్లేదు, ఎవరిని అనుమతించడం లేదు. క్యూ లైన్లు కూడా పర్ఫెక్ట్ క్యూ లైన్స్ మెయింటైన్ చేసి ఆపోజిట్ ఎంట్రీస్ లేకుండా కూడా దాన్ని ఎన్ష్యూర్ చేసుకున్నాము. దాని ద్వారా కామన్ మ్యాన్ కు ఏంటంటే సాధారణ భక్తుడు ఎందుకంటే దర్శనం కోసం వస్తాడు, గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేయకుండా వాళ్ళకి ఇమీడియట్ గా దర్శనం అయ్యేటట్టు ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే స్టార్టింగ్ పాయింట్ నుంచి గర్భాలయం వరకు హాఫ్ అన్ అవర్ లోపలనే దర్శనం అయ్యేటట్టుగా మేము క్యూ లైన్ లో ఎన్ష్యూర్ చేశాము. ఓకే సార్, ఇంకా ఏదైనా చెప్తారా మా బీఆర్కే ప్రేక్షకులకి? ఏం లేదమ్మా, భక్తులందరికీ మేము శివరాత్రి సందర్భాన్ని పురస్కరించి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళంతా హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా వాళ్ళంతా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చని నేను చెప్తున్నాను. ఏ దేవాలయంలో మనం చూసుకున్న విఐపి దర్శనాలు అనేవి ఎక్కువ మనకు కనబడుతుంటాయి. కానీ కీసరగుట్టలో ఫర్ ద ఫస్ట్ టైం విఐపి దర్శనాలు అనేది లేకుండా చేశారు. భక్తులందరికీ విఐపి దర్శనాలు కాకుండా అందరితో సమానమే దేవుడు కూడా మన వాళ్ళు అన్నట్లు వారికి చేరువయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పుడు ఆయన సిఐ గారు అయితే మన ముందున్నారు, ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, నిజంగా చెప్తున్నాము, ఇప్పటి వరకు విఐపి దర్శనాలతో నిజంగా సామాన్య భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఈ సంవత్సరం అనేసి ఒక్కరు భక్తుడు కూడా ఇబ్బంది పడ్డట్టు మనకు తెలుస్తలేదు. కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారు? ఏం లేదమ్మా, అంటే గత సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ ప్రతి సంవత్సరం కూడా విఐపి దర్శనాలు కానీ ఆపోజిట్ డైరెక్షన్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్ ఉండే. ఆ ఫీడ్బ్యాక్ మేము రెక్టిఫై చేసుకుని దీని ముందు ఒక 15-20 డేస్ ని మేము కసరత్తు చేసి ఎట్లయితే అందరి భక్తులకు సమానంగా తీసుకుపోవాలి, ప్రతి భక్తునికి దేవుడి దర్శనం ఈజీగా కావాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకొని అందుకల్లా ప్రజలతో పాటు మేము కూడా హ్యాపీగా ఉన్నామమ్మా. రియల్లీ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రాబ్లం కనిపిస్తలేదు. అన్ని క్యూ లైన్లు వెంటనే దర్శనం చేస్తాను, చాలా ఈజీగా అవుతున్నాయి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆలోచన రావడం గొప్ప విషయం, అంటే అమలు చేయడం అనేది ఇంకా గొప్ప విషయం సార్. దీనికి మాతో పాటు చాలా మంది భక్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీకైతే దీని తరపున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఇది మా సిపి గారు కానీ, మా డీసీపీ సారు, మా ఏసీపీ సారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అమ్మా. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనే కాన్సెప్ట్ మేము కసరత్తు చేసి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలు మేము పోతుంటే ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా మంది హర్షిస్తున్నారు. వాళ్ళ హర్షింది ఎందుకంటే మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. మీరు కూడా మీకు తగిన సేవలు అయితే చేస్తున్నారు. భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చెప్తున్నారు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వడం లాంటివి? అలాంటిది ఏం లేదమ్మా, మంచిగా పోతున్నారు, దర్శనం చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి ఎక్కడ కూడా క్యూ లైన్ జామ్ లేకుండా. ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చారు సార్? మార్నింగ్ 5కి వచ్చామమ్మా. అప్పటి నుంచి ఇలాగనే ఉన్నాం, అప్పటి నుంచి ఇలానే ఉన్నారు. ఓకే, థాంక్యూ సార్.